శాసన మండలిలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఫస్ట్ టర్మ్‌లో మండలిలో తెలుగుదేశం ఆధిక్యం ఉంది. అప్పుడు తెలుగుదేశం ఈ 3 రాజధానుల బిల్లును అడ్డుకోవడం దగ్గర నుంచి గందరగోళము జరిగింది. ఆ టైంలోనే మండలినే రద్దు చేయమంటూ ఏకంగా తీర్మానం చేసి పంపించాడు జగన్. దాన్ని కేంద్రం పట్టించుకోకపోవడంతో తర్వాత తన సభ్యులకి అవకాశాలు ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇప్పుడు అసలు అది రద్దు చేయమని కోరట్లేదు. ఎందుకని? ఇప్పుడు మండలి ద్వారానే రాజకీయం చేయగలుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడొచ్చేటప్పటికి మండలిలో వైసీపీ ఆధిపత్యం ఉంది. ఇప్పుడు ఒక టర్మ్ అయిపోతుంది. అంటే ఈ ఏడాదితో 1/3 సభ్యుల సంఖ్య అయిపోతుంది. ఆ ప్లేస్‌లో కొత్తగా వస్తారు. వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళై ఉంటారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళై ఉంటారు. జనసేనకి ఎన్నిస్తది, బీజేపీకి ఎన్నిస్తదో చూసుకోవాలి. వాళ్ళవుతారు ఇప్పుడు. దాదాపు 14 మంది దాకా అవుతారు. ప్లస్ ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి పిలిచి ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి వాళ్ళు ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా మళ్ళీ రాజీనామాలు చేసి తెలుగుదేశంలోకి చేరి మళ్ళీ ఎమ్మెల్సీలు కావడం, లేకపోతే వాళ్ళ ఎమ్మెల్సీ సీట్‌ని తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చేసి తద్వారా రాజకీయ, ఆర్థిక ప్రయోజనం పొందడం ఏదో ప్రయత్నిస్తున్నారు. దాన్ని ఇప్పుడు మండలి చైర్మన్ మనవాడు కాబట్టి ఆపుతున్నారు. కోర్టుకు 3 వారాల్లోగా తేలుస్తుంది జయమంగళ వెంకటరమణ పిటిషన్‌లో చైర్పర్సన్ చెప్పుకొచ్చింది అది. అలా తేల్చితే ఆళ్ళొక ముగ్గురో, నలుగురో ఉన్నారు. అవి యాడ్ అవుతాయి. 2026 తర్వాత మండలిలో తెలుగుదేశం పూర్తి స్థాయిలో కూటమి బలపడే అవకాశం ఉంది.